ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకు 100% 6 గ్యారంటీలను అమలు చేస్తామని మహబూబ్ నగర్ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి అన్నారు. రూరల్ మండల కోటకదిర గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపిల్లలకు ఆఫీసు బస్సుల్లో అధిక ప్రయాణం, అనుగుణంగా వారందరికీ ఆరోగ్యశ్రీ, రాజ్య ఆరోగ్యశ్రీ 10 లక్షల గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సందర్భంలో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం స్వీకరించిందని తెలుస్తున్నాను. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చేసింది. ప్రజాపాలన ఉద్దేశం ఈ సహాయం సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వం ఎదుర్కొచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, యువజ్యోతి, ఇంద్రమూలు చేతి పథకాల కోసం అందులో ప్రతి ఒక్కరికి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం కల్పించిన సంక్షేమ యోజనలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. స్వతంత్రంతో మీ వినాయకుడికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.